దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క దినపు మన కొరకై దేవుడు ఇచ్చినటువంటి వాక్యము చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యముల నుండి, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క మాట శక్తి కలిగినది. దేవుని యొక్క మాట అగ్ని వంటిది. దేవుని యొక్క మాట రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పదునై ఉన్నది. కనుక అంత శక్తి కలిగిన బలమైన పవిత్రమైన పరిశుద్ధమైన అధికారము కలిగినటువంటి మాటలను దేవుడు అయోగ్యులము అల్పులమైనటువంటి మన నోట ఆయన ఉంచి ఉన్నాడు. కనుక మనము ఇహలోకపరమైనటువంటి లోక సంబంధమైనటువంటి లోకనాథుడు ప్రేరేపించినటువంటి మాటలు మన నోటున ఉండక, మనమందరము కూడా ప్రత్యేకించబడిన జనముగా, యేసుక్రీస్తు రక్తం చేత వెలపెట్టినటువంటి బిడ్డలముగా మనం ఈ లోకములో పరిశుద్ధంగా జీవించాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక పవిత్రమైనది. క్రీస్తును వెంబడించేవారనేది క్రైస్తవ్యము. కనుక ఆయన యొక్క మాటలను మన నోట్లో పలుకుతూ ఈ లోకములో ఆయన సాక్షిగా మనం జీవించాలి. ఆయన బలపరిచినటువంటి మాటలను మాత్రమే మనం మాట్లాడుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యములో నశించిపోతున్న వారిని ఆయన మాటను తెలియపరిచి, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమను ప్రకటిస్తూ మనం ఆయన రాజ్యములు చేర్చేటి వారముగా నేటి క్రైస్తవులుగా మనమందరం ఉండాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా, మనమందరము కూడా మన యొక్క నోటిని మనము దేవుని కొరకు వాడుకుంటూ, దేవుని మాటలు పలుకుతూ దేవునికి సాక్షిగా జీవించుదాం.